ఫ్రెండ్స్, మనలో చాలా మందికి వయలిన్ మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ వయలిన్ ప్లే చేయడానికి యూజ్ చేసే ఈ స్టిక్ ని దేంతో తయారు చేస్తారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వయలిన్ లో మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వయలిన్ బాడీ, ఇంకోటి ఈ స్టిక్. ఈ స్టిక్ ని బౌ అని పిలుస్తారు. వయలిన్ బౌ మీద ఉండే వైట్ ఫైబర్స్ ని ప్లాస్టిక్ తో కాదు, నైలాన్ తో కాదు, అవి యాక్చువల్ గా నిజమైన గుర్రం తోక ఎంటుకలతో తయారు చేస్తారు. ఎందుకంటే గుర్రం తోక ఎంటుకలు చాలా స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అందుకే వయలిన్ స్ట్రింగ్స్ మీద స్మూత్ గా మూవ్ అయి పర్ఫెక్ట్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వల్లే మనం వింటున్న స్వీట్ అండ్ క్లియర్ వయలిన్ మ్యూజిక్ ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీలో దాదాపు 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అంటే 37 లక్షల కోట్ల సెల్స్ అనమాట. ప్రతి సెల్లులో డిఎన్ఏ ఒక బ్లూ ప్రింట్ లా పనిచేస్తుంది. ప్రతి సెల్ లో ఉన్న డిఎన్ఏ ని సెట్ చేస్తే దాదాపు 2 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అలాగా మన బాడీలో ఉన్న 37 ట్రిలియన్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని ఒక స్ట్రైట్ లైన్ లా కలిపితే ఎర్త్ నుంచి సన్ వరకు వెళ్లి మళ్ళీ ఎర్త్ కి వచ్చే డిస్టెన్స్ ని దాదాపు 600 సార్లు చుట్టి రావచ్చు. అంతేకాకుండా డిఎన్ఏ లో మన బాడీలో బిల్డ్ అవ్వాల్సిన అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. రోజు బర్గర్స్ లో, పిజ్జాస్ లో తినే కెచప్ ని ఒకప్పుడు మెడిసిన్ గా అమ్మేవారని మీకు తెలుసా? ఇప్పుడు కెచప్ అంటే బర్గర్స్, పిజ్జాస్ తో తినే సాస్ గుర్తుకొస్తుంది. కానీ 190 సంవత్సరాల క్రితం కెచప్ ని మెడిసిన్ లాగా యూజ్ చేసేవారు. 1834 లో జాన్ కుక్ అనే అమెరికన్ డాక్టర్ టొమాటోస్ లో విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయని నమ్మేవారు. అందుకే టొమాటో కెచప్ ని డయేరియా, ఇండైజెషన్, అలాగే కొన్ని స్టమక్ ప్రాబ్లమ్స్ కి మంచి మెడిసిన్ అని ప్రమోట్ చేసేవారు. ఆయన ఆర్టికల్స్ పబ్లిష్ చేయడంతో చాలా కంపెనీస్ కెచప్ ని మెడిసిన్ బాటిల్స్ లో, అలాగే కెచప్ పిల్స్ ని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశాయి. కొన్ని ఇయర్స్ తర్వాత సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కెచప్ మెడిసిన్ గా పని చేస్తుందని స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదని చెప్పారు. అప్పటి నుంచి కెచప్ ని మెడిసిన్ గా అమ్మడం ఆపేశారు. మీ దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్ ని ఒకసారి చూడండి. దాని మీద కనిపించే హ్యాండ్ ఎవరితో తెలుసా? చాలా మందికి అది ఒక పర్సన్ హ్యాండ్ అని అనుకుంటారు, కానీ నిజం వేరే. 2007 నుంచి 2011 మధ్య రిలీజ్ అయిన 1 రూపీ కాయిన్ మీద కనిపించే హ్యాండ్ ఎవరి చెయ్యి కాదు. ఇది హస్తముద్ర అనే ఇండియన్ క్లాసికల్ డాన్స్ జెస్చర్. ఆర్బీఐ ఈ కాయిన్ ని హస్తముద్ర సిరీస్ గా డిజైన్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1 రూపీ మీద థమ్స్ అప్ ముద్ర, 2 రూపీ కాయిన్ మీద 2 ఫింగర్ ముద్ర, 50 పైసా కాయిన్ మీద ఫిస్ట్ ముద్ర ఉంటాయి. ఈ ముద్రలు భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చినవి. వీటి పర్పస్ ఏంటంటే కాయిన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడంతో పాటు మన ఇండియన్ కల్చర్ ని రిప్రజెంట్ చేయడం. అంటే మన పాకెట్ లో ఉన్న చిన్న కాయిన్ మీద మన సంస్కృతిని దాచిపెట్టారు. ఈ ఫోటోలో చూపించే వ్యక్తి పేరు రాయ్ స్టీఫెన్. ఆయన అమెరికాలో ఒక నేషనల్ పార్క్ రేంజర్. 1942 నుంచి 1977 మధ్య ఆయనపై ఏకంగా 7 సార్లు పిడుగుపడింది. మొదటిసారి ఆయన కాలి బొటనవేలు కాలిపోయింది. మరోసారి కనుబొమ్మలు కాలిపోయాయి. ఇంకొకసారి జుట్టుకు మంటలు అంటుకున్నాయి. చివరికి చేతులు, పొట్టపై కూడా తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఆయన పిడుగుపడ్డ ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అద్భుతమైన సంఘటనల వల్ల ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చేరింది. ప్రపంచమంతా అతన్ని ది హ్యూమన్ లైట్నింగ్ రాడ్ అని పిలిచారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే 7 సార్లు పిడుగుపడిన చనిపోని రాయ్ స్టీఫెన్ చివరకు 1983లో వ్యక్తిగత కారణాల వల్ల తన గన్తో తానే షూట్ చేసుకుని చనిపోయాడు. మన బాడీలో మొత్తం 600 మజిల్స్ ఉంటాయి. కానీ ఏనుగు తొండంలో దాదాపు 40,000 మజిల్స్ ఉంటాయి. అందుకే ఏనుగు ఒక చిన్న యాపిల్ పండుని కూడా ఈజీగా తన తొండంతో పట్టుకోగలుగుతుంది. అంతేకాకుండా ఏనుగు తన తొండంతో 300 కేజీల బరువును ఈజీగా లిఫ్ట్ చేయగలదు. ఇంకా వాసన చూడగలదు, నీళ్లను పీల్చుకొని నోట్లో స్క్వే చేసుకోగలదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏనుగు తొండంలో ఒక ఎముక కూడా ఉండదు. కేవలం మజిల్స్ వల్లే అంత పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వుడ్పికర్ తన గూడిని కట్టుకోవడానికి సెకండ్కి 20 సార్ల వరకు తన ముక్కుతోని చెట్టుని కొట్టగలుగుతుంది. అంటే రోజుకి 20,000 సార్లు చెట్టుని కొట్టినా కూడా బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వదు. దాని యొక్క స్కల్ లో స్పెషల్ షాక్ అబ్జర్వింగ్ బోన్స్ ఉంటాయి. ఇంకా దాని టంగ్ స్కల్ చుట్టూ ర్యాప్ అయి ఇంపాక్ట్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సముద్రంలో భయంకరమైన జీవుల్లో ఒకటైన షార్క్ బాడీలో ఒక ఎముక కూడా ఉండదు. దాని శరీరం మొత్తం కార్టిలేజ్ అనే ఫ్లెక్సిబుల్ టిష్యూతో ఉంటుంది. మన చెవి, ముక్కులో ఉండే సాఫ్ట్ టిష్యూ కూడా ఈ టైపే. అందుకే షార్క్ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. వాటర్ లో హై స్పీడ్ తో స్విమ్ చేస్తాయి. చాలా సులభంగా తమ ఎర్రని పట్టుకుంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే షార్క్స్ డైనోసార్స్ కంటే ముందు 400 మిలియన్ సంవత్సరాల ఇయర్స్ ఎర్త్ పై జీవించి ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. తేనెటీగకి మొత్తం 5 కళ్ళు ఉంటాయి. వాటిలో 2 పెద్ద కళ్ళు తల మీద 2 పక్కల ఉంటాయి. ఈ కన్నుల్లో 5,000 నుంచి 7,000 వరకు లెన్సెస్ ఉంటాయి. ఈ కళ్ళతో తేనెటీగలు పువ్వుల్ని ఈజీగా గుర్తిస్తాయి. కళ్ళపైన ఉన్న ట్రయాంగిల్ షేప్ లో ఈ 3 కళ్ళు ఇమేజ్ ని క్లియర్ గా చూడలేవు. కానీ సన్లైట్ బ్రైట్నెస్ ని, తేనెటీగల ఎత్తుని మెయింటైన్ చేయడానికి, డైరెక్షన్ ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి.
అమెరికాలో 7% పాపులేషన్ చాక్లెట్ మిల్క్ బ్రౌన్ కౌ నుంచి వస్తుందని నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఏ ఫ్యాట్ ఎక్కువ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.